చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు. దీనిలో భాగంగా ఓ మహిళకు పింఛన్ అందించిన సీఎం ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలకు 2 లక్షల చొప్పున FD చేయాలని, వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. సదరు మహిళా కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు. మిషన్ మసాలా స్కీమ్ కింద వస్తుంది సార్. సో 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ మార్చ్ మళ్ళీ అంతే, ఓన్లీ 6 మంత్స్కే. అంటే ఒక 6 ఉంటే 4,000 వస్తుంది. 48,000 సార్. ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఇది చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే, లేదు పెన్షన్ ఇస్తున్నారు కదా, 4,000 ఇస్తున్నామ్మా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి చెప్తాను. రామ్, 2 ఆవులు బట్టి ఇచ్చేసి అమ్మాయికి. 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా? నువ్వు పెంచుకో, సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటావు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్, తీసుకున్నావా? ఇచ్చేసి రా, ముందు ముద్ర తీసుకోండి. అక్కడ చేద్దాం, చెప్పా కదా. సార్ చెక్ చేసుకుని అన్నీ క్లీన్గా ఉన్నాయని నిర్ధారణ 10 to 15 minutes టైం ఉంది కాబట్టి స్టాఫ్ కూడా దయచేసి ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమండి. ఓకే పప్పులు పెద్దలు పర్లేదు రమ్మా. ఇటు రామ్మా, టైం అవుతుంది. ఇటు రామ్మా. లేమ్మా వద్దులేమ్మా. వద్దమ్మా, నువ్వు ఇటు రా. రా, ఇద్దరు రండి. అడ్రా, నువ్వు కూడా రమ్మ. ఆయన కూడా రమ్మను. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పట్టు. ఆయన రమ్మను. ఓకే అమ్మా, చేయమంట. ఓకే అమ్మా, పర్లేదు. ఇక్కడ ఉందిలేమ్మా, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా.